ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఆదిగురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున మోక్ష సాధన ఎలా సాధించాలి అనే దాని మీద మనం చెప్పుకుందాం. 56 ఎపిసోడ్ ఏంటంటే నిన్న మనం విదేహముక్తి గురించి చెప్పుకున్నాం. విదేహముక్తి విదేహముక్తి అంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈ దేహాన్ని సాధిస్తే ఆత్మస్వరూపంలో కలిసిపోతాం. ఆత్మస్వరూపం అంటే పరబ్రహ్మస్వరూపంలో కలిసిపోయింది. ఈ జన్మరాహిత్యం అయిపోతుంది. కాబట్టి ఆ జన్మరాహిత్యం పొందటానికి ఆ విదేహముక్తి పొందటానికి అదే మోక్ష సాధన అంటాం. ఆ మోక్షాన్ని చెందాలంటే మనం ఏ మార్గాన్ని ఆరంభిస్తే మంచిది అని మనకు ఎక్కువ డౌట్ వస్తుంది. మనకు కావాల్సిన మోక్షాలను ఇంతనాలు బట్టి మనం నేర్చుకునేది కూడా మోక్షాలను గురించి నేర్చుకుంటున్నాం. ఆ మోక్షాన్ని ఎలా పొందాలి, ఎలా చేస్తే మనకు దేహ ప్రాప్తి జ్ఞానం వస్తుంది అనేది ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, విదేహముక్తి ఎలా అవుతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మళ్ళీ ఒక పారి ఇదిగో తెలుసుకున్నాం, కానీ మళ్ళీ ఒక పారి ఇక రివిజన్ చేసుకుంటూ పోతున్నాం. మనం బయటికి వెళ్ళిపోతున్నాం. లోపలి దిగాము, దాని యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకున్నాం. ఒక్కొక్క మెట్టు బయటికి వచ్చి మరణాన్ని తీసుకుంటూ పోతున్నాం. మన నుండి నిత్యాసనం చేసుకుంటూ పోతున్నాం. అయితే దీనికి ఏంటి మనం ఫస్ట్లోనే అనుకున్నాం, సాధన చతుష్టయము అనేది ముఖ్యమైనటువంటి ఇదే శంకరాచార్య మొదలే చెప్పారు. సాధన చతుష్టయం ఏంటవి? 1 వివేకము, 2 వైరాగ్యము, 3 శమధమాది చట్క సంపత్తి, 4 ముముక్షుత్వం. ఈ 4 ముఖ్యంగా కావాల్సినవి, తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. ఉంటేనే వాడికి మోక్ష సాధన లభిస్తుంది. ఇవి లేకపోతే వాడికి కష్టం. ఈ అర్హతలు మోక్షానికి ఫస్ట్ అర్హతలు ఇవే చెప్పేస్తాను. ఈ అర్హతలు ఉంటేనే మోక్షం నీకు లభిస్తుంది. అయితే ఇందులో సాధన చేస్తానుగా మనం ఉండి మోక్షాన్ని బలంగా కోరుకుంటే అది బ్రహ్మజ్ఞానం ద్వారమే ఈ చతుష్టయాలు. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే. అయితే ఫస్ట్ వివేకం అంటే ఏంటి? వివేకం అంటే నిత్య అనిత్య వస్తు వివేకం అని అనుకున్నాం. అంటే నిత్యమైనది ఏది, అనిత్యమైనది అంటే శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైన వస్తువు ఏది, అదే వివేకంగా మనం గ్రహించాలి. ముందు మనం మన సాగుపోతాం. అసలు గోల్డ్ ఏది, డూప్లికేట్ గోల్డ్ ఏది, ఒరిజినల్ ఏది, డూప్లికేట్ మనం చూసుకుంటాం కదా. అట్లనే నిత్య వస్తు వివేకం. ఏది శాశ్వతమైన వస్తువు, ఏది అశాశ్వతమైన వస్తువు అని మనం పుట్టినందుకు మనం ఏ శాస్త్రం ఈ జన్మలో ఏ శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. అప్పుడు మనం తెలుసుకుంటే అశాశ్వతమైన వస్తువు ఈ కనపడే బాహ్య శరీరము 24 ధాతువులతో ఏర్పడిన ఈ బాహ్య శరీరం పనికిరానిది, శాశ్వతం కానిది, అశాశ్వతమైనది. మనలో అంతరాత్మలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి హృదయ గహనంలో దాక్కున్నటువంటి చైతన్య ఆత్మస్వరూపం, అదే చైతన్య స్వరూపం. అది పుట్టదు, గిట్టదు, దాని మార్పు చెందదు, ఎల్లవేళలా ఉంటున్నటువంటిది. అది శాశ్వతం. దానికి మరణం లేదు, మారదు, రోజుకి మారదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అది మన ఈ శరీరానికి మొత్తానికి చైతన్యం ఇచ్చి మనం ఈ లోకంలో పనులు చేసుకోవడానికి తోడ్పడుతున్నది ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యం లేకపోతే ఈ శరీరం శవంలాగా మారిపోతుంది. అది అందరూ మనం చెప్పుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఈ రివిజన్ అన్నమాట. అయితే అది
ఆత్మ అనేది శాశ్వతమైన వస్తువు. అతి శాశ్వతమైన వస్తువుని మనం కనపడదు, అది కంటికి కనపడదు. విరాట్ స్వరూపుడికి ఉన్న లక్షణాలే దాని లక్షణాలు. దాని యొక్క ఇదే ప్రతిబింబమే ఇది కాబట్టి దానికి ఉన్న లక్షణాలే దీనికి ఉంటాయి. కానీ ఇటువంటి కొత్తగా ఉండవు. విరాట్ పురుషుడు కనపడతాడు మనకి, దేవుడు కనపడు. అవి కాదు, శాశ్వతుడు, సర్వవ్యాపకుడు, అనంతుడు, ఏ గుణం లేనివాడు, దేనికి అంటనివాడు. ఇటువంటి గుణాలు అనుకునే అటువంటి ఈ ఆత్మగుణం ఉన్నాయి. పుట్టడు అంటాడు, దేనికి చలనం లేదు, ఎల్లకాలం సత్య వస్తువు అని ఉన్నదంటే ఆ సత్పదార్థం ఒకటే, ఆయన పరబ్రహ్మ స్వరూపం. ఆ స్వరూపం యొక్క ఇదే ఆత్మ. కాబట్టి ఆత్మ శాశ్వతం, శరీరం ఈ స్థూల శరీరం అశాశ్వతం. కాబట్టి దీని గురించి మనం పట్టించుకోకుండా శాశ్వత వస్తువుని మనం పట్టుకుంటాం, అంతే కదా. గోల్డ్ని పట్టుకుంటాం కానీ రోడ్ గోల్డ్ మనకి ఎందుకు వచ్చిన 24 క్యారెట్ గోల్డ్ పట్టుకున్నాం మనం. కాబట్టి అంటే ఆత్మనే మనం పట్టుకోవాలి. దానికి ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఆత్మ పట్టుకోవాలంటే ఫస్ట్ పాయింట్ ముందు తెలుసుకోవాలి, ఏ శాస్త్రం అది తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మశాస్త్రం తర్వాత దానికి కాస్త వైరాగ్యం అని చెప్పారు. నెక్స్ట్ రెండో పదం వైరాగ్యము అన్నాడు. వైరాగ్యం అంటే ఏంటి? దాని ఏ వస్తువు మీద ప్రేమ లేకపోవటం. అంటే ఈ బాహ్య ప్రపంచంలో నీ మనస్సు ఈ స్థూల శరీరం అన్ని ప్రకృతిని చూస్తుంది, అందాలను చూస్తుంది, బాహ్య ప్రపంచంలో ఉన్న అన్నిటిని ఆకర్షిస్తుంది. భార్యని, పిల్లల్ని సంసార బంధం చిక్కుకొని అనేక కోరికలు కూడుతుంది. రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టమంటుంది. అనేక దాని కంటికి అన్నీ కనపడుతుంది, మనసుకి అన్నీ వస్తుంటాయి. మనకు దోచిన వస్తువు వల్ల కావాలంటుంది, బుద్ధి దానికి ఓకే అంటుంది. నీ శరీరం దాని గురించి సామధాన భేదండోపాయాలు ఉపయోగిస్తుంటుంది. అది మనకు తెలిసిన విషయం. అప్పుడు ఎంతకైనా తెగిస్తుంది ఒక భార్య, కూరడానికి దేనికైనా కూడా తెగిస్తుంది. అందుకని ఈ భావం అట్ట కాకుండా మనం ఏం చేయాలి? ఈ మనస్సుని అన్నిటి మూలం మనసు కోరికలు కాదు, ఈ కోరికలు అంచేసి ఇంద్రియ నిగ్రహం చేసి మన అంతర్ముఖం చెందాలి. అదే రమణ మహర్షి గారు చెప్పింది. నువ్వు అంతర్ముఖం చెందితే నీ బహిర్ముఖం చెందితే కనపడదు, అంతర్ముఖం చెందితే నీకు విద్యాస రాదు. అంతర్ముఖం చెంది అంతర్ముఖం పయనిస్తుంటే నీకు నేతి 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 అని అంటే ఇది కాదు ఇది కాదు, నీకు కావాల్సిన వస్తువు శాశ్వత వస్తువు కాదు. ఆ శాశ్వత వస్తువు వచ్చేంత వరకు నేతి నేతి ఉంటుంది, ప్రయాణం చేయాలి. లాస్ట్ హృదయంలో ఉన్న హృదయ గ్రంథిలో నీకు ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. అప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలిగినట్టు, ఆత్మ ప్రకాశ జ్యోతి నీకు పెరిగినట్టు. అదే జ్ఞాన జ్యోతి. అప్పటి వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. అది అప్పటి వరకు ఈ యొక్క మన ఎతుకులాట మనం పెట్టుకుంటూనే ఉండాలి. అందుకని ఏం చెప్పిందంటే కఠోపనిషత్తు చెప్పింది, శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య మేత. శ్రేయశ్చ అంటే నీకు ఏది శ్రేయస్సు, ప్రేయశ్చ ఏది ప్రియమైనదో, మనుష్య మేత. వివేకవంతుడు ఏది శ్రేయస్సో ఏది ప్రేయచ్చనో తెలుసుకొని దాని అనుగుణంగా జ్ఞాని మెరుగుతాడు. శాశ్వతమైన వస్తువు నీకు అది శ్రేయస్సు, ఆత్మ శ్రేయస్సు. ప్రేయస్సు మనస్సు, ఈ స్థూల దేహం. అంటే నీకు ప్రియమైన వస్తువులన్నీ కోరుకుంటుంది. స్వీట్ కావాలి, అది కావాలి, అది ప్రియమైన ప్రేయస్సు అంటే ఈ స్థూల శరీరం, నీ మనసు బుద్ధి ఇవన్నీ, నీ కళ్ళు ఇవన్నీ చూసి పలానా కోరుకునే అన్నీ ప్రేయస్సు సంబంధించినవి. నీకు ప్రియమైన వస్తువులు, నీ ఇంద్రియాలకు ప్రియమైన, నీ శరీరానికి ప్రియమైన, నీ కంటికి నీ నోటికి నీ అన్ని అవి
శ్రేయస్సు అంటే అది నీ చెడు ఇటు కోరుకోదు, నీ శ్రేయస్సును కోరుకుంటుంది. నీకు శాశ్వతమైన వస్తువు నీకు ఆత్మరా, ఈ ఆత్మ తీసుకుంటే నీకు మోక్షం వస్తుందా అని మోక్షానికి కోరుకుంటుంది. అది మనం ఎన్నుకోవచ్చు. శాస్త్రప్రాధమైన మన ఆత్మని ఎన్నుకోవాలి. అదే శ్రేయస్సు నీకు కలిగించే వస్తువు, ప్రేయస్సు కాదు. అది తెచ్చుకోవాలి. ఇకపోతే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? ప్రపంచాన్ని ద్వేషించడం కాదు, ప్రపంచకంలో ఉండు, ప్రపంచకంలో ద్వేషించవు, కానీ దేనికి అంటకు. మనం దేనికి అంటకూడదు. ఎందుకని? ఇప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు? మనం చెప్పుకున్న ఇదివరకే ప్రపంచం మొత్తం ఉంటాడు, ప్రపంచకంలో తిరుగుతాడు, కానీ దేన్ని కోరడు. వాడు ఆత్మలోనే మునిగిపోతాడు. ఎప్పుడు ఆత్మ, పరమాత్మ ఆ దృష్టితోనే ఉంటాడు. కర్తృత్వం వహించడు, భోక్తృత్వం కూడా వహించడు. వాడి వైరాగ్యం ఇది నేను కర్తనం కాదు, నేను భోక్తనం కాదు అనుకుంటాడు. అనుకుని వాడు ఏం చేస్తాడు? ఎంతసేపటికి నేను ఏ కర్మ చేస్తాడు, ఏ కర్మ చేసినా కూడా నేను చేయటం లేదు, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన నా ఆత్మస్వరూపమే చైతన్యమే నాతో చేయిస్తుంది. నేను చేసేలాగే యాక్చువల్గా నా ఆత్మ చైతన్యం వల్లనే ఈ శరీరం పనిచేస్తుంది. ఆ శరీరం ఆత్మ చైతన్యం అంటే పరబ్రహ్మ స్వరూప చైతన్యం కాబట్టి నాకు సంబంధం లేదు. నేను దేనికి చేతగానే అంతా విశ్వేశ్వరుడే అనేటువంటి భావనలో ఉంటాడు. కాబట్టి వాడికి ఏ కర్మ అంటదు, ఏ ఇది కూడా అంటదు. వాడి సాధకుడికి వాడు ఏ చేసినా కూడా వాడికి ఏది అంటదు. అందుకనే మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఏ మోక్షానికి మార్గాలు. ఈ 4 సాధించుకుంటూ అంటే నీకు మోక్షం ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకనే నీకు యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు పోతాడు. నచికేతుడు పోతే ఆయన ఏమంటారు తెలుసా? నీకు యమధర్మరాజు నచికేతుడు చెప్తాడు, నీకు ఎందుకయ్యా ఈ బాధ? నీకు సంపదిస్తా, దీర్ఘాయువు ఇస్తా, భోగాలు ఇస్తా, అన్నీ ఇస్తా అంటాడు. అంటే ఈ దేహం సంబంధించి ప్రేయస్సుని ఇస్తా అన్నాడు. నచికేతుడు తిక్కలు ఆయన అన్న ఇదా పరమజ్ఞాని. ఆయన ఏమన్నాడు? నాకు ఈ ప్రేయస్స ఇష్టం లేదు, ప్రేయస్సు ఇష్టం లేదు, నాకు శ్రేయస్సే కావాలి. శ్రేయస్సు అంటే ఆత్మజ్ఞానమే కావాలి, ఆత్మజ్ఞానమే శ్రేయస్సు. అది నా జన్మరాహిత్యానికి నాకు దారిస్తుంది. ఇవేం దారిస్తే ఎందుకయ్యా? నాకు ఇంకా ఇప్పుడు ఉన్నది సరిపోదా? ఇంకా 100 ఏళ్ళు బతికి ఇంకా 400 ఏళ్ళు పోయి ఈయన దీర్ఘాయుష్ పెట్టుకొని చేసేది ఉంది. ఈ భోగాలను దేని మనకు వస్తాయి? క్షణిక బోధాలు. ఈ సంపద ఏం చేస్తుంది? క్షణికమైంది. ఈ అరుడు రేపు పోతుంది. నువ్వు శాస్త్రం సంపాదిస్తా అంటావు, ఎందుకు? ఏం చేసుకుంటాం? రోజు ఆ డబ్బును చూసుకుంటూ కూర్చుంటామా? లక్షలు ఉంటే ఏం చేస్తాం? దీర్ఘాయుష్ ఉంటే మాత్రం ఏం చేస్తాం? అన్నీ వస్తుంటే ఉంటే మనం అందరు పోతుంటే నీ కళ్ళ ముందరే నీ కొడుకులు మనం అందరూ పోతుంటే నువ్వు ఒక్కడే ఉండి ఏం చేస్తావా? ఏ భోగం అనుభవిస్తావు? ఏడ్చుకుంటూ కర్మ. నీ కొడుకులు మనం అందరూ వాళ్ళ అల్పాయుష్లు కాబట్టి వెళ్ళిపోతుంటారు. నీకు దీర్ఘాయుష్లు నాకు ఇస్తావు, నేను నా కళ్ళ ముందు పడిపోతుంటే ఎందుకు నాకు ఇదంత ఘోర? హాయిగా శ్రేయస్ అయినటువంటి ఆత్మజ్ఞానం ప్రసాదించవయ్యా అని నచికేతుడు చెప్పాడు. అది ఆయన పరమజ్ఞాని కాబట్టి, యోగి కాబట్టి, యోగ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన కోరుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? నా డబ్బుడి, నేను ఇంకా నాకు భోగాలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, రాజ్యం ఇవ్వు, అధికారం ఇవ్వు, ఏదో కోరుకుంటాం. వాటి వల్ల మనకి ఏ సుఖము రాదు, ఏది అల్ప సుఖాలు ఇవన్నీ. అది అసలైన జ్ఞాని యొక్క తత్వం. అది శ్రేయస్సే
ముఖ్యము, ప్రేయస్సు కాదు. అద్వైతంలో యా వాళ్ళు కోరుకునేది శంకరాచార్య చెప్పేది ఏంటంటే శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. అది దాని ద్వారా మాత్రమే బ్రహ్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, నీ జన్మ రాహిత్యం జరుగుతుంది అని అద్వైతం వాళ్ళు చెప్పారు. విశిష్టాద్వైతం వాళ్ళు ఏం చెప్పారంటే శ్రేయస్సు బెస్ట్. అది ఎలా వస్తుంది? అది భగవంతుని యొక్క ప్రాప్తి. భగవంతుని అనుగ్రహించాలి. నువ్వు భక్తి ప్రపత్తితో శరణిస్తే భగవత్ ప్రాప్తిగా నీకు వస్తుంది. భక్తితోని శరణాగతితో సాధించుకొని శ్రేయస్సును జన్మరాహిత్యాన్ని పొందు అన్నారు ఇష్టాలు. ద్వైతం అంటే ఏం చెప్తారంటే శ్రేయస్సు అది రావాలంటే ఈశ్వరుని యొక్క భక్తితోని, భగవంతుని ఆరాధనతో, భక్తి ప్రపత్తితో ఆయన అనుగ్రహం ఉంటే నీకు ప్రసాదిస్తాడు శ్రేయస్సు. రాకపోతే రాదు. కాబట్టి నువ్వు నిరంతరం భగవంతుని ధ్యానించు, ఆయన్ని పూజించు, ఆయనతో వేడుకు. అప్పుడు నీకు శ్రేయస్సు ఆత్మజ్ఞానం లభిస్తుంది అంటారు ద్వైతం వాళ్ళు. ఎందుకని ఈ శ్రేయస్సు పరమాత్మ సంబంధాన్ని తెచ్చుకోవడానికి పనికొస్తుంది. పరమాత్మ సంబంధం మనకు కావాలి కాబట్టి, మోక్షానికి సాధన అదే కాబట్టి మనకు అదే కావాలి. శ్రేయస్సు క్షణిక ఆనందం, శ్రేయస్సు నిత్యశాంతి. అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మనం బాగుపడతాం. ఈ చతుష్టయంతో మనం ఈ చతుసూత్రాలతో మోక్ష సాధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఇదే మోక్ష సాధనానికి మార్గం. మనం చరిత్రార్థంగా అంటే ఈ 4 శంకరాచార్య చెప్పిన 4 వాటిని మనం ఫాలో అయ్యి మోక్షాన్ని సాధనంగా ఎంచుకొని మోక్ష సాధనాన్ని పొందాలని నా కోరిక. శాంతి. స్వస్తి.